కొందరు ఉంటారు ఏం మాయరోగం వస్తుందో తెలియదు, జర్ర ఫేమ్ రాగానే కింద మీద ఆగరు. అరే ఎంత ఓన్ చేసుకున్నాం, బతుకమ్మ కాడి నుంచి బోనాల దాకా ఆమె పాటలు పాడుతుంటే తెలంగాణ ఆడబిడ్డ కాకపోయినా మా సొంటి మెట్టనేల నుంచే వచ్చింది, మా సంస్కృతిని సంప్రదాయాన్ని తనలో పలికించి తాను మాలో కలిసిపోయింది అని చెప్పి మస్తు సంబరపడ్డం. అసలే అది సినిమా ఇండస్ట్రీ, ఎప్పుడు ఎవడు దొరుకుతాడా కాలువట్టి కింది గుంజుదామా అని చూస్తుంటారు. అట్లనే మంగ్లీని కూడా కాలువట్టి గుంజుదామని చూస్తే ఏయ్ మీరంతా ఎవర్రా మా ఆడబిడ్డ అని చెప్పి కాపాడుకున్నాం. ఇన్ని చేస్తే ఇప్పుడు నీ అంతా నువ్వే నీ ఇజ్జత్ తీసుకున్నావు కదా. చేవెళ్లలో ఉన్న త్రిపుర రిసార్ట్ లా మంగ్లీ బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఇంతవరకు బానే ఉంది. కానీ ఎవడో పడిపడినోడు పోలీసులకు ఉప్పందించిండు. వెంటనే పోలీసులు వచ్చిరు, మొత్తం సోదాలు చేసిరు. ఆడ మంగ్లీతో పాటు ఈ బిగ్ బాస్ ఫేమ్ దివి, అట్లనే బలగం సినిమాల ఊరు పల్లెటూరు అనే పాట రాసిన కాసర్ల శ్యామ్, వీళ్ళంతా కూడా ఆడనే ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున విదేశీ మద్యం దొరికిందంట. దీనికి దేనికి పర్మిషన్ లేదు. అంతేకాదు కొద్దిమంది గంజాయి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంట. ఎందుకు మంగ్లీ ఇట్లా చేసినావు? పార్టీ చేసుకున్నాడు తప్పు కాదు, ఆ పార్టీకి ఎవరిని పిలిచినావు, వాడు ఎట్లాంటోడు అనేది కూడా చూసుకోవాలి కదా. జర్ర సోయితో వ్యవహారం చేస్తే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. నీతోటి వండుకుంటేనే నీ కింద గుంటలు దవ్వే గుంటనక్కలు బొచ్చడు మంది ఉంటారు. ఇప్పటికన్నా కేర్ఫుల్గా ఉండు.